జనరల్‌గా చాలామంది నాడీ శోధనకి, అనులోమ విలోమానికి పెద్ద డిఫరెన్స్ అనేది లేదని ఒకే రకంగా చేసి ఒకే పేరుతో పిలుస్తూ ఉంటారు గానీ డిఫరెన్స్ ఉందండి. నాడీ శోధనలో ఒక రంధ్రంలో 3 పనులు చేస్తున్నాము. అనులోమ విలోమాలో కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి అనులోమం, విలోమం అంటున్నాం. సో ఇది ఏం చేయాలంటే మొదట ఎడమ వైపు రంధ్రం ద్వారా బాగా గాలి తీసుకొని, ఈ గాలిని కొద్ది సెకండ్స్ బంధించి కుడివైపు రంధ్రం ద్వారా నెమ్మదిగా విడిచిపెట్టాలి. మరలా కుడివైపు రంధ్రం ద్వారా బాగా గాలి తీసుకొని కొద్ది సెకండ్స్ బంధించి ఎడమ వైపు రంధ్రం ద్వారా నెమ్మదిగా విడిచిపెట్టాలి. ఇక్కడ ఎడమ వైపు తీసుకొని కుడివైపు వదులుతున్నాము, కుడివైపు తీసుకొని ఎడమ వైపు విడిచిపెడుతున్నాం. ఇలా ఆల్టర్నేట్ బ్రీత్ చేస్తూ ఉన్నాం. ఇటువైపు నుండి అటువైపుకి, అటువైపు నుండి ఇటువైపుకి. ఎనర్జీని సూర్యనాడుల నుండి చంద్రనాడుల్లోకి, చంద్రనాడుల నుండి సూర్యనాడుల్లోకి మార్చి చేసేది అనులోమ విలోమ. ఒకే వైపు 3 రకాల ప్రక్రియలు చేసి తరువాత అవతల వైపు కూడా అదే సాధన చేసేది నాడీ శోధన ప్రాణాయామ. 2 జాగ్రత్తగా మనం చేయాలే కానీ సో అవి అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటాయి. మొదట ఈ యొక్క నాడీస్ని బ్యాలెన్స్ చేయడం కానీ, మన ఇమ్యూనిటీని పెంచడం కానీ, మనలో బలహీనత పరమైనటువంటి మానసికంగా కావచ్చు, శారీరక పరంగా కావచ్చు, మనలో తలెత్తుతున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇంబ్యాలెన్స్ కానీ, ఆరోగ్య సమస్యల్ని ఉత్తేజవంతం చేసి మనకి మంచి ఆరోగ్య స్థితిని ఇవ్వడానికి ఈ 2 కూడా ఉపయోగపడతాయి.